గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒకటేంటంటే ఇప్పుడు ఒక్కసారి మనం సీరియస్ కంటెంట్ పక్కన పెట్టి మీరు ఒక వెల్ టు డూ ఫ్యామిలీలో పుట్టారు, అదే వెల్ టు డూ కండిషన్స్లో పెరిగారు, అండ్ యూఆర్ హ్యాండ్సమ్ పర్సన్ బై ఆల్ మీన్స్, అండ్ మంచి హిట్స్ ఇండస్ట్రీలో, బ్యాక్గ్రౌండ్ చూస్తే అదిరిపోయే బ్యాక్గ్రౌండ్, మంచి క్యాష్ పార్టీ, మీరు ఇన్ని ఉన్నాయి కదా. లవ్ ఎఫెక్ట్స్లో ఎక్కడ పడలేదండి? మిమ్మల్ని ఎవరు క్యాచ్ చేయలేదా? లవ్ అఫేర్స్లో క్యాచ్ చేయలేదా అని మెల్లిగా నన్ను మళ్ళీ క్యాచ్లోకి తిప్పుతున్నాడు. ఇప్పుడు దట్ ఈస్ ది స్పైస్ ఆఫ్ ఎనీ కెరీర్ అండి. ఇప్పుడు తక్కువన్నీ సంసారం, సాగరం, చదువు, సంస్కారం, విద్యా, వినయం, ఇవన్నీ కామన్గా నడుస్తుంటాయి అవన్నీ. బట్ వాట్ ఈజ్ అబౌట్ ఇట్? ఐ మీన్ ఇప్పుడు మీరు మాట్లాడకపోతే వస్తున్నా దానికే వస్తున్నా. ఇప్పుడు ఒకటి మాత్రం నన్ను ఒక టీవీలో ఇంటర్వ్యూ చేశారు. మీరు ఏ అమ్మాయిని కూడా ఎప్పుడు కూడా మీతో నటించాలంటే కొన్ని కండిషన్స్ కాస్టింగ్ కౌచ్ ఎప్పుడన్నా పెట్టారా అని అడిగారు. నా జన్మకి పెట్టను అని చెప్పాను. ఎందుకంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోట్లేదు అని ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఒక హీరోయిన్కి పెళ్ళవుతున్నప్పుడు వచ్చి నరేష్జీ నాకు ఇన్విటేషన్ ఇస్తే సంతోషంగా అప్పుడే భోంచేస్తున్నాను, భోంచేయమ్మా అని సంతోషంగా ఒకసారి ఇలా చూస్తూ ఉంటే ఏంటమ్మా అడిగితే నన్ను మీరు ఎప్పుడు ఏం అడగలేదే అని అడిగింది. ఎందుకు ఏం అడగాలన్నా? అదే ఏం అడగలేదే అంటే అలా అడిగితే ఇప్పుడు నాకు వచ్చి ఇన్విటేషన్ కార్డు ఇచ్చేవాడు. లవ్ చాలా పవిత్రమైందండి, అది పవిత్రాకే చెందుతుంది. కాబట్టి తప్పటడుగులు దాని మీద కూడా నాకు క్వశ్చన్ ఉందండి పవిత్ర గారి మీద కూడా నేను అడుగుతాను. తప్పటడుగులు ఇందాక మీరు అన్న దాంట్లో ఏంటంటే కాస్టింగ్ కౌచ్ ఇస్ ఏ చీప్ కాన్సెప్ట్. ఫాలింగ్ ఇన్ లవ్, హ్యావింగ్ క్రష్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఇట్ బిలాంగ్స్ టు అనదర్ లెవెల్. అందుకని నేను అడిగాను అనమాట. మీకు అన్నీ ఉన్నాయి క్వాలిఫికేషన్స్ అన్నీ, అంటే మీరు మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోయే క్వాలిఫికేషన్స్ అన్నీ ఇండస్ట్రీలో మీకు ఉన్నాయి. అలాంటిది ఏం జరగలేదా? నన్ను చాలామంది లవ్ చేశారు, లవ్ చేస్తారు కూడా. ఎందుకంటే డబ్బు పక్కన పెడితే వస్తున్నా, నేను రావాలి కదా, పాయింట్ చెప్పాలిగా. చాలామంది లవ్ అదే మీరే చెప్పారు, అందగాడు, క్యాష్ పార్టీ, కెరియర్, కాబట్టి అన్ని రకాల వాటి కోసం లవ్ చేస్తారు. లవ్ అనేది ఇట్ గ్రోస్ యాజ్ యూ గ్రో అండి. ఐ హ్యావ్ ఫెయిల్డ్ మెనీ టైమ్స్. ఓకే, ఐ హ్యావ్ ఫెయిల్డ్ మెనీ టైమ్స్ లవ్లో. ఎస్, ఐ ఫెయిల్డ్ మెనీ టైమ్స్ ఇన్ చూసింగ్ అ రైట్ పార్ట్నర్. ఐ యాక్సెప్ట్ ఆల్ దిస్ థింగ్, నేనేమి కాదంట్లా. ఐ ఫెయిల్డ్. మీరు సీరియస్ టాపిక్ వైపు వచ్చారు. నా తప్పు కావచ్చు, పెళ్ళికి పోట్ల, లవ్కే వస్తున్నాను నేను. సో ఫ్లర్టింగ్ వేరే, ఫ్లింగ్ వేరే, ఎస్, లవ్ వేరే. ఎస్, ఫ్లర్టింగ్ ఇస్ ఐఎమ్ ఎ వెరీ హెల్దీ ఫ్లర్ట్. ఓకే, ఫ్లింగ్ అనేది నేను జనరల్గా లవ్ని చాలా వస్తున్నా. ఫ్లింగ్ అంటే ఏంటి? ఫ్లింగ్ అంటే ఏంటి? అఫేర్. ఫ్లర్ట్ అంటే మీ నోటితో చెప్పండి. ఫ్లర్ట్ అంటే సరదాగా, ఒక అందంగా, ఒక హ్యూమరస్గా, ఒక రొమాంటిక్ టచ్తో గుచ్చడం, అంతవరకే. ఇట్స్ అ వెరీ హెల్దీ థింగ్. ఫ్లింగ్ అనేది ఇట్స్ అన్ అఫేర్. ఎస్, అఫేర్స్ అలా పెట్టుకోవడం నాకు ఇష్టం లేదండి. ఐఎమ్ ఎ సీరియస్ లవర్. నేను లవ్ చేస్తే చాలా, అదే వచ్చిన ప్రాబ్లం నాకు. నేను లవ్ చేస్తే చాలా సీరియస్గా లవ్ చేస్తా. అవతల వ్యక్తి చేశాం కాబట్టి ఇన్నైనా కదా. కాబట్టి అది ఇప్పుడు నాకు తెలిసి మీరు బాగా సీరియస్ లవ్లో పడిపోయి 2 ఏళ్ళు నిద్ర లేకుండా లవ్లో మునిగి తేలారంటే అది ఒక పవిత్ర లోకేష్ గారితోనే నేను అనుకుంటున్నాను. తక్కువని ఐ డోంట్ నో. నేను ఇట్స్ అదే ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్కలాగా పెడుతుంది లైఫ్. బట్ లవ్ కూడా అండి, ఒకటి నేను చెప్తాను లవ్ గురించి. అదే మొన్న ఎవరు మన అనిల్ రావుపూడి షోలో చెప్తున్నాడు, లవ్ అంటే అథారిటీ ఆయనే అండి. కాబట్టి అంటే లవ్ అనేది ఒక్కొక్క ఏజ్లో 16 ఏళ్లలో లవ్ ఏంటంటే చక్కగా కలిసి సినిమా థియేటర్కి వెళ్ళి చేతులు గీతులు పట్టుకోవడం, ఇది లవ్. 16-17 ఇప్పటికైనా అంతే, అక్కడే స్టార్ట్ అవుతుంది. 20-25 ఏళ్లలో లవ్ ఏంటంటే కొంచెం ఫిజికల్గా పెడుతుంది. 35-40 పెళ్లి చేసుకోవాలి, సెటిల్ అవ్వాలని ఉంటుంది. కానీ అసలు ఇవన్నీ దాటి ఒక కంపానియన్షిప్ కావాలనేది 40 తర్వాత నుంచి స్టార్ట్ అవుతుందండి. టుడే ఐఎమ్ 59 గోయింగ్ 60, 50 years ఇన్ ఫిల్మ్స్. సో ఈ టైంలో కంపానియన్ కావాలి అనుకున్నప్పుడు అప్పుడు ఎవరు గుర్తొస్తారంటే నా తల్లి లాంటి ఒక మనిషి కావాలనుకుంటాడు.
పవిత్రని అలాగే నేను చూశాను, అలాగే చూస్తున్నా, అలాగే చూస్తా. సో నిజమైన లవ్ నాకు అందుకోవడానికి 60 ఏళ్ళు పట్టింది. బా బా వాట్ ఎ లాంగ్ వెయిట్. ఇట్ ఈస్ అదే చెప్పాను కదా, ఇట్ ఈస్ మిమ్మల్ని ఇంకో మాట అడగాలి. ఇది నేను మెనీ టైమ్స్ ఐ ఫెయిల్డ్ ఇన్ లవ్ అని చెప్పారు. దానికి మీరు కారణమా అవతల వాళ్ళు కారణం అండి? అదే చెప్తున్నా కదా, ఇప్పుడు ఒకళ్ళని బ్లేమ్ చేయడం నాకు ఇష్టం లేదు. వాళ్ళదే తప్పు కావచ్చు, నాది తప్పు కావచ్చు. బ్లేమ్ పార్ట్ కాదు, బ్లేమ్ లేదు. నేనేమంటానంటే తప్పు కాదు అన్నం కంటే కంపాషబిలిటీ అండి. నువ్వు నా దగ్గర ఏం కోరుకుంటున్నావు, నేను నీ దగ్గర ఏం కోరుకుంటున్నా. కృష్ణ గారు, విజయమ్మ గారు లవ్ సక్సెస్ ఏంటో చెప్పండి, చెప్పండి, మీరు చెప్పండి. వాళ్ళది నాకు అర్థమైనంత వరకు చెప్తున్నాను సార్. వాళ్ళిద్దరిది ఒక మ్యూచువల్ అడ్మిరేషన్ ఒకటి ఫస్ట్, 2 మ్యూచువల్ ట్రస్ట్, రైట్, 3 మ్యూచువల్ కోఆపరేషన్. దే లివ్డ్ ఫర్ ఈచ్ అదర్. కరెక్ట్. దే డిడ్ నాట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్. పర్ఫెక్ట్. ఇప్పుడు లాస్ట్ చెప్పారే అదే నేను కోరుకు. ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని కూడా కోరుకోలే, అంతకన్నా సాక్రిఫైస్ మరి ఉండదు. అవును అవును అవును. ఏది వాళ్ళు మంచి ఏజ్లో ఉన్నప్పుడు కదా మ్యారేజ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు దే బోత్ ఆఫ్ దెమ్ దే ఆర్ 2 డిస్టింక్ట్ ఇన్స్టిట్యూషన్స్. అందరిని కలిపి ఒక ఫ్యామిలీ చేశారు కదా. అవును. అది సెల్ఫ్లెస్ లవ్ అండి. సెల్ఫ్లెస్ లవ్ నేను కోరుకుంటా. అది నాకు దొరకనప్పుడు నాకు హక్కు ఉంది టు లివ్ ఆర్ లెట్ లివ్. లివ్ అండ్ లెట్ డై కాదు, లివ్ అండ్ లెట్ లివ్. వాళ్ళ జీవితం వాళ్ళది, మన జీవితం వాళ్ళది. ఇంతకంటే నేనేం కోరుకోలేదండి. సెల్ఫ్లెస్ లవ్ కావాలి. అది నేను పవిత్రలో చూశాను, మా అమ్మని పవిత్రలో చూశాను. కాబట్టి నా లైఫ్ ఫ్యూచర్లో బాగుండాలంటే నా చుట్టూ 100 మంది ఉన్నారు, కుటుంబాలు పనిచేస్తున్నాయి, నా ఒక్కడే కాదు, పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ బాగుండాలంటే నేను సేఫ్గా ఉండాలి, నేను కంపాషబుల్ వ్యక్తితో ఉండాలి, సెల్ఫ్లెస్గా ఈ ప్రేమ ఉండాలి. ఇది అంతే. తర్వాత ఇంకొక ముఖ్యమైన పాయింట్ సార్, మీ జీవితంలో కృష్ణ గారు, విజయనిర్మల్ గారు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అవడం ఒక పాయింట్ అయితే, ఈ ఇంటికి పెద్దలు, మీకు తల్లి తండ్రి స్థానం వాళ్ళిద్దరిది. మీకు కృష్ణ గారితో ఎటువంటి రిలేషన్ ఉండేది సార్? ఇప్పుడు రిలేషన్ ఇన్ ది సెన్స్ ఇంటరాక్షన్, కన్సర్న్. ఇందాక మీరు చెప్పారు లవ్ స్టోరీకి ఆయనే అడిగి మరి. నిజంగా ఈజ్ గాడ్ ఫాదర్ అనే పదం ఉంటే హీఈస్ మై గాడ్ ఫాదర్. ఓ గ్రేట్ అండి, గ్రేట్. ఫాదర్ అండ్ స్టెప్ సన్ రిలేషన్షిప్ ఎలా ఉండాలో, ఫాదర్ అండ్ స్టెప్ సన్ రిలేషన్షిప్ బాగా చెప్పారు, బాగా. అంతకంటే అద్భుతమైన నా లైఫ్లో చూడలేదండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి కలిసి రోజు నాతో బ్రేక్ఫాస్ట్ మాట్లాడుతూ మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి టిఫిన్లు పెడుతూ అందరి పిల్లల్ని కలిపి తీసుకెళ్లారు వాళ్ళు. మిమ్మల్ని ఎప్పుడు సెపరేట్గా చూడడం కానీ, ఎప్పుడు ఒక వ్యతిరేక భావంతో చూడడం ఎప్పుడు లేదండి. ఇందిరమ్మ గారు లాస్ట్ వరకు కూడా చెప్పేది, వీడు అందరికన్నా మంచివాడు, నీ కాళ్ళకు మొక్కేవాటి, నేనంటే చాలా ఇష్టం. సో ఒకళ్ళకొకళ్ళు ఎవ్వరు కూడా ఎక్కడ జలసీలు అనే తావు లేకుండా పెంచారండి మా అందరినీ కూడా. ఎవరిది వాళ్ళకి వాళ్ళు ఇచ్చారు, ఎవరి కెరియర్లు వాళ్ళకి ఇచ్చారు, ఎవరి ఆస్తులు వాళ్ళకు ఉన్నాయి. ఆ ఎఫెక్షన్ కూడా మీరు పొందారండి ఆయన దగ్గర నుంచి, ఒక ఫాదర్. అదే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మదర్తో మాట్లాడలేని కొన్ని విషయాలన్నీ ఆయనకి చెప్పేవాడిని. ఇంకా అంతకంటే ఏముంటుంది అంటే, ఆడవాళ్ళతో కొన్ని చెప్పలేం కదా, మదర్కైనా దానికి గైడెన్స్ ఆయనే ఇచ్చేవాడు, ఏం చేయాలి ఎలా చేయాలి. ఎస్. ఒక సినిమాకి నేను డబ్బింగ్ చెప్పలేదు, ఆ సినిమా పేరు చెప్పను. మీరు ఏది అది మదర్ అన్ని చెప్తున్నారు, ఏది చెప్పట్లేదు. మీరు చెప్పాలి, ఇది మాత్రం చెప్పాలి సార్. ప్రేమాయణం సినిమాకి అప్పుడు అట్లూరు రామారావు ఉండేవాళ్ళు శేఖరంలో. అవును. ఆయన బాగా తెలుగు మీద మంచి ఆయన, నేను కొంచెం తెలుగు ఇంకా మిస్ అవుతుండేది. అప్పటికే 10 సినిమాలు చేశాను. మీరు తెలుగు బాలుగారు చెప్తే బాగుంటుంది చంపేస్తారండి నన్ను మా మదర్ అన్న, చెప్పనివ్వండి అని అంటారు. సరే ఒప్పుకున్నా. ప్రివ్యూ చూస్తున్నప్పుడు మదర్ కృష్ణ గారు చెమటలు పడుతున్నాయి. అంతకుముందు చెప్పా, అంకుల్ ఇలాగా నేను డబ్బింగ్ చెప్పలేదు అన్నాడు. అమ్మ ఇప్పుడు చూస్తుంది, పట్టుకుంటుంది, నన్ను తాట తీస్తుంది అన్న.
తనకి ఏమీ తెలియదు, నువ్వు ఊరుకో, తనకి ఏం తెలియదు, నువ్వు చూడు అన్నాడు. డబ్బింగ్ అవుతుంది, చాలా బాగుంది, వెళ్ళిపోయింది. అంటే ఆమెను అంత స్టడీ చేసింది ఆయనే, నేను కూడా కాదు. అలాంటివి పోలీస్ భార్య సక్సెస్ అయిందో ఒక్కసారి స్టార్డమ్ వచ్చింది. ఎంత డబ్బులు తీసుకోవాలో తెలియదు, ఆయన గైడ్ చేసేవాడు. తర్వాత చెప్పేవాళ్ళు, బంధువులు ఎవరన్నా వచ్చి సినిమాల కోసం అడిగితే నా కోసం చేయక్కర్లేదు, నీకు నచ్చింది చెయ్యి అంటే. మదర్ చనిపోయినప్పుడు షాటర్ అయిపోయానండి. షాటర్ అంటే ఇంకా ఐ కెన్ అండర్స్టాండ్ సార్. కానీ దిగమింగుకుని అలా ఉండేవాడిని. ఎందుకంటే కృష్ణ గారు బాగుండాలని. ఆయన బాధపడతారని మళ్ళీ మీరు కూడా బాధపడితే ఆయన కూడా బాధపడ్డామే కదా. బాధపడడం కాదు, ఆయన ఏమైపోతాడో అన్న భయం అందరికీ, నాకే కాదు, మహేష్ గారు అందరికి కూడా. ఆయన ఏంటి పరిస్థితి, ఎందుకంటే 24 hours ఆయనకు తెలిసింది ఏంటంటే ఇంట్లో వాళ్ళిద్దరు కలిసి ఉండడం, పిల్లల్ని వెళ్ళి కలవడం, వాళ్ళందరిని పలకరించడం, రావడం, ఇల్లు తప్ప ఆయనకి ఈజ్ అబ్జల్యూట్ ఫ్యామిలీ మ్యాన్. ఆమె లేనప్పుడు ఒంటరితనం ఫీల్ అయ్యేవాడు నాకు తెలుసు. ఆయన కనీసం దాన్ని ఏమంటారు ప్రివ్యూ కూడా ఎప్పుడు ఆవిడ లేకుండా నా ఒక్కడే చెప్పేవాడు, లోన్లీగా ఫీల్ అవుతున్నా అని. ఈ ఇల్లు వదిలి వెళ్ళన్నాడు. అది మీ ఇల్లు అండి అన్నా నేను. ఇల్లు వదిలి వెళ్ళడం ఏంటి, మళ్ళీ మాట్లాడొద్దా? లేదు నేను ఇక్కడే ఉంటా. ఆయన ఇల్లు అది, ఇది ఆయన ఇల్లు. అంటే మహేష్ బాబు వాళ్ళు తీసుకెళ్ళిపోతామని అనలేదు. ఏం మహేష్ నిజంగా గాడ్ అండి. నాకు ఒకటే చెప్పాడు, ఆయనకి ఎలా కావాలంటే అలా చేయండి, ఐఎమ్ దేర్ విత్ యూ. ఆయన ఇక్కడ నచ్చుతుంది, ఉండి మేము అందరం వస్తాం, చూద్దాం. అందరి ఇళ్ళు అందరితో ఒకటే కదండి, అందరూ ఒకటే ఫ్యామిలీ. ఇక్కడే భోజనం చేసేవాళ్ళు, వచ్చేవాళ్ళు, కలిసేవాళ్ళు. కాబట్టి అందరం కూడా ఒక పర్ఫెక్ట్ సింఫనీలో వెళ్ళామండి. సింక్లో వెళ్ళాం. కాబట్టి నేను పాయింట్కి వస్తున్నా, ఆయన ఏమైపోతాడో అని భయం ఉండదు. నేను నిజంగా షాటర్ అయింది ఎప్పుడంటే కృష్ణ గారు చనిపోయినప్పుడే. ఇంకా ఆ లోటు నాకు అప్పుడు ఇద్దరు లేదనేది అప్పుడు అది తట్టుకోవడానికి అప్పట్లో చాలా ఇష్యూస్ వేరే జరుగుతున్నాయి. దాంట్లోంచి బయటపడడానికి నేను చాలా కాలం పట్టింది. ఇప్పటికి కూడా ఆ క్వార్టర్స్ అలాగే ఉంది. పైకి వెళ్ళి 5 నిమిషాలు వాళ్ళ చైర్ దగ్గర కూర్చుంటాను, 5 నిమిషాలు. ఎందుకంటే రోజు ఆయన పలకరించేవాడిని, పొద్దున వాళ్ళతో కాఫీ తాగేవాడిని, సాయంకాలం పలకరించేవాడిని. ఇప్పటికీ వాళ్ళ ఫ్రేగ్రెన్స్ ఆ రూమ్లో ఉంటుంది. ఆయన కారు, వాళ్ళ కారు బెంజ్, ఆ ఫ్రేగ్రెన్స్ అలా ఉంటుంది. ఐ ఎంజాయ్ ఆల్ దట్. ఇంకా వాళ్ళ ఆత్మలు ఉన్నాయని నమ్ముతున్నాం. ఐ నో హౌ మచ్ మహేష్ షుడ్ బి మిస్సింగ్. ఆ రోజు ఫస్ట్ టైం గుంటూరు కారం సినిమా దీంట్లో హీ వాజ్ ఇన్ టీయర్స్. మహేష్ ఎప్పుడు చూడాలి. మా నాన్నగారు లేరు, లేకపోతే ఫాదర్ అంటే ఇక సర్వస్వం, గాడ్ మహేష్కి. ఎలా ప్రేమిస్తాడో నాకు తెలుసు మహేష్. కానీ చాలా ప్రతిదీ ఆయనకి ఏం కావాలో చూసేవాడు, ప్రతిదీ ఆయన అడ్వైస్ ఇచ్చేవాడు అందరికీ. లాస్ట్ కూతురు ప్రియా దాకా కూడా నాకు ఎవరిని తక్కువ చూడకుండా ఎక్కువ చూడకుండా సమానంగా చూసాడు. ఇంక్లూడింగ్ ఇంద్రాంటితో సహా అందరం కలిసి ఒక కుటుంబం. ఇలా ఉంటే చాలండి, ఇంకా అది చెడకుండా ఉంటే చాలు మాకు. అదే రెండో కృష్ణుడు. ఆయన నాటకాల్లో రెండో కృష్ణుడు వచ్చాడు అంటారు చూడండి, అట్లా రెండో కృష్ణ గారు మీరు చెప్పిన దాని ప్రకారం మహేష్ బాబు. ఎస్. సో మహేష్కి ఇట్ ఈస్ హిస్ ఫిల్మ్, ఫ్యామిలీ, పిల్లలు, బ్యూటిఫుల్ లైఫ్ అండి. అది రియలీ ఆ లైఫ్ అందరికీ రావాలని కోరుకుంటారు. ఐ లవ్ మహేష్. యూ నో ద వాల్యూ సో మచ్. వాల్యూ మీకే ఎక్కువ తెలుస్తుంది. సో నాకు ఆ గౌరవం ఇస్తారు. మేము అందరం కలిసి ఉంటాం, అందరం అభిమానిస్తాం ఒకరినొకరిను. దర్ ఇస్ నో ఫాల్స్ రిలేషన్షిప్స్. అలా ఉంటే ఈ తరం వరకు మాకు గడిచిపోతే చాలు. కమింగ్ టు ది లేటెస్ట్ సూపర్ హిట్ కాల్డ్ పవిత్ర లోకేష్ గారు మీరు కాంబినేషన్లో. ఆవిడ చేతేమో 4 సినిమాలు, అమ్మగారు మదర్ విజయనిర్మల గారు వదిలేసిన 4 సినిమాలు కంప్లీట్ చేయిస్తానని చెప్పారు. ఆవిడ మంచి డైరెక్టర్ అవుతుందని చెప్పారు నా ఇంటర్వ్యూలో మీరు లాస్ట్ టైం మళ్ళీ పెళ్ళి ఇంటర్వ్యూలో. అది ఏమైనా జరుగుతున్నాయా? ఒక షార్ట్ ఫిలిం చేసింది, ఒక బయో, ఇది మన ఆన్ ద కాళేశ్వర టెంపుల్, అది యూట్యూబ్లో ఉంది అది. సో దాన్ని ఒకసారి వి వాంట్ టు రిలీజ్ ఇట్. షీఈ్ అ వెరీ గుడ్ రైటర్. నా సబ్జెక్ట్స్ చాలా మటుకు తను స్టడీ చేస్తుంది. నేను చెప్తాను నాకు ఇలా ఉంది, పల్స్ బాగుంటుంది. ఇప్పుడు తను ప్రస్తుతం ఏంటంటే షీఈ్ వెరీ బిజీ చేసిన యాక్టర్. మళ్ళీ 4 సినిమాలు ఒప్పుకుంది కన్నడలో, ఇక్కడ. సో నేనేమన్నానంటే నేను కూడా డైరెక్టర్గా పోదలుచుకోవాలి. వీ వాంట్ ఎంజాయ్ ఇట్. డోంట్ గెట్ ఇన్ టు డైరెక్షన్ సీరియస్లీ నౌ. తనకు మంచి సబ్జెక్ట్స్ కూడా రాసుకుంది. ఎనీ ఓటీటీ ఫిల్మ్ షీ క్యాన్ డైరెక్ట్, బట్
నేను అన్నాను ఆర్టిస్ట్గా మధ్యలో గ్యాప్ వచ్చింది నీకు కూడా ఇవన్నీ ఈ ఇష్యూస్ 3-4 ఇయర్స్ ఇప్పుడు బాగా బిజీ అవుతుంది తెలుగులో కన్నడలో ఇప్పుడు మ్యాంగ్లూరులో షూటింగ్ అవుతుంది సో డూ నాట్ డైవర్ట్ నేనే చెప్పాను ఓకే, తర్వాత ఆలోచిస్తాం 2-3 ఇయర్స్ తర్వాత. వెరీ గుడ్. ఇంకేముంది, సినిమా ప్రారంభం, సూపర్ హిట్లు, మళ్ళీ రాజకీయాలు, ఇక్కడ సినిమాలో ఇండస్ట్రీలో ఇవ్వలేక మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళి అక్కడ ఏదో కొంత కంప్లీట్ చేసి మళ్ళీ కంబ్యాక్, పెళ్ళిళ్ళు, పేరెంట్ వాళ్ళు అన్నీ మొత్తం మీ లైఫే ఒక పెద్ద మ్యాగజైన్. కవర్ టు లాస్ట్ కవర్ మాట్లాడారు ఇప్పుడు కదా, ఆల్ ఇష్యూస్. ఇప్పటి వరకు కృష్ణ గారి ఇష్యూ ఎవరితో మీరు మాట్లాడలేదు, ఇదే మాట్లాడదు. ఎందుకంటే డీటెయిల్గా ఇప్పుడు మాట్లాడు. ఎస్, ఎందుకంటే యూ మిస్డ్ యువర్ ఫాదర్ ఇన్ ది చైల్డ్హుడ్ అండ్ హీ హాస్ బీన్ దేర్ ఆల్ ద వైల్. మీరు అది ఫీల్ అవ్వలేదు ఆ డిఫరెన్స్, అండ్ యూ ఫెల్ట్ ఆల్ దట్ షెల్టర్ ఆఫ్ ఎ ఫాదర్ విత్ హిమ్. అంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ కదా. అంతకన్నా ఒక హ్యూమన్ బీయింగ్. నో అండి, అదే చెప్తున్నా కదా, సెల్ఫ్లెస్ లవ్ అంటే వాళ్ళిద్దరిది అలా ఉండాలి లైఫ్. అవునండి. మదర్ చనిపోయినప్పుడు, ఆయన చనిపోయినప్పుడు చాలామంది అండ్ కపుల్గానే చూస్తారు, అలాగే చూస్తారు వాళ్ళు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మీ మ్యారేజ్లో కూడా ఆయనే పెళ్లిపీటల మీద కూర్చున్నారు. ఐ రిమెంబర్ దోస్ డేస్. ఇట్స్ గ్రేట్. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆనర్ నాకు అది. బట్ అది ఎవరు అడ్వాంటేజ్ తీసుకోలేదు, మేము కానీ ఎవరు కానీ. ఇట్ వాస్ రెస్పెక్టెడ్ అండ్ అక్సెప్టెడ్ బై ఆల్. నిజంగా అవన్నీ ఎన్ని కుటుంబాల్లో కలుగుతాయండి. కాబట్టి బ్లడ్ ఈజ్ థికర్ దెన్ వాటర్ అనేది ఒక కాన్సెప్ట్, బట్ లవ్ ఈజ్ థికర్ దెన్ బ్లడ్. ఐ బిలీవ్ ఇన్ దట్. Exactly, sir. And very importantly, we wish you all the very fantastic, peaceful, healthy, most glamorous life along with Pavitra Lokesh garu in all the coming days. And మీరు ఇంకా బ్రహ్మాండమైన సినిమాలు చేయాలి. మీరు ఇంకా చేసి ఇంకో 50 ఏళ్ళు చేసినా ఆశ్చర్యం లేదు అన్నట్టున్నారు మీరు. లెట్ us wish all the best అండి. థ్యాంక్ యూ నాగేంద్ర. ఇది మా వెటరన్ యాక్టర్ నరేష్ గారితో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు చూసి ఎంజాయ్ చేయండి. ఎన్ని విశేషాలు, ఎవరికీ చెప్పని విశేషాలన్నీ ఇవాళ మన ఐ డ్రీమ్తో ఆయన పాలు పంచుకోవడం అనేది మనకి ఆనర్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.